హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. ఈరోజు మన ఛానల్లో పూరికి బెస్ట్ కాంబినేషన్ అయిన రెస్టారెంట్ స్టైల్ పూరి కుర్మా ఎలాగా చేయాలో చూపించేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫాలో అయిపోండి. సో ముందుగా ఒక బౌల్ పెట్టేసి పోపు వేసేసేయండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ చాలా సన్నగా ఉండాలి, అప్పుడైతే బాగా కుక్ అయిపోతాయి. ఆ తర్వాత క్యారెట్ పీసెస్ కూడా వేసేయండి. రెస్టారెంట్ స్టైల్ కాబట్టి మనం క్యారెట్, ఆలు కంపల్సరీగా వేయాలి. సో ఆలు కూడా చాలా పతలా కట్ చేసుకోండి, అప్పుడైతే మనకి ఈజీగా కుక్ అయిపోతాయి. అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి సాట్ చేసేసేయండి. ఒక 2-3 మినిట్స్ సాట్ చేసిన తర్వాత పచ్చిమిర్చి పీసెస్ కూడా కట్ చేసేసేయండి. సో మనం ఎటువంటి కారం యూజ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి దానికి తగినన్ను ఎక్కువే వేసేసుకోండి, అప్పుడైతే కరెక్ట్ స్పైస్ అనేది మీకు వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ అవి ఫ్రై అవ్వనివ్వండి. అవి వన్స్ ఫ్రై అయినాక మనం తగినంత సాల్ట్ వేయాలి, తర్వాత పసుపు వేయాలి. సో ఇప్పుడే సాల్ట్ పసుపు వేసేస్తే మంచి కుక్ అయిపోతాయి వెజ్జీస్ అన్నీ. హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అన్ని వెజ్జెస్ బాయిల్ అవ్వనివ్వండి. వెజ్జెస్ అన్నీ బాయిల్ అయ్యేలోపు మనం ఇలా శనగపిండి ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసేసి కంటిన్యూస్గా స్టిర్ చేయాలన్నమాట. అప్పుడు మంచిగా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది. ఆ లోపు వెజ్జీస్ అన్నీ ఫ్రై అయ్యాయి కదా, సో ఆ ఫ్రై అయిన దాంట్లో మనం ఈ శనగపిండి లిక్విడ్ అనేది వేయాలన్నమాట. సో అది వేసిన తర్వాత ఫ్లేమ్ మాత్రం చాలా లోలో పెట్టేసేయండి, ఎందుకంటే అది వేసిన తర్వాత వెంటనే అది చాలా గట్టి పడడం స్టార్ట్ అయిపోతుంది. సో మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి బాగా కలిపేసేసేయండి, అప్పుడైతే మనకి బాయిల్ అయ్యే కొద్దీ టేస్ట్ చాలా మంచిగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ టొమాటో ఎందుకు యూస్ చేయలేదంటే మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత మేము లెమన్ స్క్వీజ్ చేసేస్తాం. సో టమాటో బదులు లెమన్ యూస్ చేసేస్తాం. ఇంతే అండి, చూసారా ఎంత గట్టిగా పడిందో కర్రీ. సో మీకు ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ లిక్విడ్ కావాలంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అడుగు అంటుకోకుండా కర్రీని కుక్ చేసేసుకోండి, అంతే అండి, సింపుల్. నెక్స్ట్ పూరి హాట్గా చేసేసుకొని తినేయడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.